ఒక వ్యక్తి దగ్గర, అది ఒక బలహీనుడి దగ్గర రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కుని ఎవరైనా లాక్కుంటున్నప్పుడు, అది అఫీషియల్ గా లాక్కుంటున్నప్పుడు అది అన్యాయం కదా సార్. ఇప్పుడు ఆడెవడో తలక మాసినోడు వెళ్ళాడు కదా సుప్రీంకోర్టుకి, ఏమంటే నేను పాస్టర్ అండి కానీ ఎస్ఎస్టీ కేసు పెడతానండి అని వెళ్ళాడు. వెళ్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, బాబు రాజ్యాంగంలో అలా లేదు, రాజ్యాంగంలో ఎవరైనా దళితుడు మతం మారితే అతను ఎస్సీగా గుర్తింపబడడు కాబట్టి అది వర్తించదని కోర్టు కొట్టేసింది. అంటే ఇక్కడ కోర్టు తప్పేమన్నా ఉందా? ఏం తప్పలే. అది ఎక్కడుంది? రాజ్యాంగంలో ఉంది. మరి రాజ్యాంగంలో ఉన్నది యథాతథంగా పాటించాలి కదా రాయిష్ అంటారు కొంతమంది నా సోదరులు. నిజమే, రాజ్యాంగంలో ఉన్నది యథాతథంగా పాటించి తీరాలి. కానీ అఫీషియల్ గా ప్రభుత్వమే అన్యాయం చేస్తే, వ్యవస్థలే అన్యాయం చేస్తే ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఇది ఎందుకు అన్యాయం అని చెప్తున్నానంటే అండి, మనకి ఇక్కడ 4 వర్గాలు ఉన్నాయండి, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ముస్లింస్ ఎలాగ మైనారిటీలో ఉంటారు కాబట్టి కొంతమంది బీసీలో ఉన్నారు ముస్లింస్, కొంతమంది ఓసీలో ఉన్నారు. మన భారతదేశంలోనే ఇవి 4. అయితే రిజర్వేషన్ ఎవరెవరికి ఉంది? ఎస్సీకి ఉంది, ఎస్టీకి ఉంది, బీసీకి ఉంది, ఓబీసీలో. ఇప్పుడైతే ఓసీకి కూడా ఉంది, ఈడబ్ల్యూఎస్. సో మొత్తం 4 వర్గాలకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం జరగాలండి? ఎవడన్నా మతం మారితే కులం పోవాలి, కులానికి వచ్చిన రిజర్వేషన్ కూడా పోవాలి. అదే కదా కొద్దిమంది సోదరులు అడిగే ప్రశ్న. సరే, ఇప్పుడు ఎస్సీ మతం మారిన తర్వాత ఇతను బీసీసీ అయిపోతున్నాడు, ఇతను రిజర్వేషన్ రద్దు చేసేయాలి, కులం పోతుంది అంటున్నారు. పోనీ అదే న్యాయం అనుకుందాం కాసేపు. మరి ఎస్టీ ఉన్నాడు, మరి ఇతను మారిన తర్వాత ఇతను ఎస్టీగానే ఎందుకు కొనసాగుతున్నాడు? బీసీ ఉన్నాడు, ఇతను క్రిస్టియానిటీలోకి వెళ్ళాక కూడా బీసీఏ. ఓసీ ఉన్నాడు, ఇతను క్రిస్టియానిటీలోకి వెళ్ళాక కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అర్హుడే. ఇది అన్యాయం కదండి. ఒక వ్యక్తి దగ్గర, అది ఒక బలహీనుడి దగ్గర రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కుని ఎవరైనా లాక్కుంటున్నప్పుడు, అది అఫీషియల్ గా లాక్కుంటున్నప్పుడు అది అన్యాయం కదా సార్. ఇది నేను ఎవరినో నొప్పించాలనో ఎవరితోనో వాదించాలనే ఉద్దేశం కాదు. న్యాయమా అన్యాయం అంతే. ఇప్పుడు ఒకవేళ నిజమేండి ఎస్సీ మతం మారితే బీసీసీలోకి వెళ్ళిపోవాలన్నారు కదా, సరే ఓకే. అయితే బీసీ మతం మారితే ఓసీసీలోకి పంపించేయండి, ఓసీ మతం మారితే ఈవీఎస్ రిజర్వేషన్ అనర్హం చేసేయండి, ఎస్టీ మతం మారితే ఇతను కూడా బీసీసీలోకి పెట్టేయండి. అప్పుడు మొత్తం అందరికీ కూడా అది వర్తిస్తుంది. ఎవడన్నా క్రిస్టియానిటీలోకి వెళ్తే వెళ్ళినప్పుడు అతనికి రాజ్యాంగం ఇచ్చిన హక్కును వదులుకోవాల్సి వస్తుంది. రిజర్వేషన్లు ఉన్నాయో ఆ పై వర్గం ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే న్యాయం ఒక రకంగా అందరికీ ఉంటే, కానీ ఇక్కడ ఎవ్వరికీ లేకుండా ఒకసారి ఆలోచించండి పెద్ద మనసుతో. ఇప్పుడు ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉన్నారు. ఆ ఇంట్లో 4గోడు కొంచెం బలహీనంగా ఉన్నాడు. 3 అన్నదమ్ములు తల రూపాయి సాయం చేసి నిలబెట్టాలనుకోవాలి అంతే తప్ప ఆ బలహీనంగా ఉన్న ఆ తమ్ముడిని ఆయన ఇంకా తొక్కేసి అణగదొక్కేసి ఆడి ఓట కూడా మనం పనిచేసుకుందాం అనుకుంటూ ఇది ఎంతవరకు న్యాయం సార్? అంబేద్కర్ గారు రాసిన రూల్ అసలే కాదు.